బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ 7తో సమానం. ఆ పార్టీకి ఎంత అలంకరణ చేసినా కూడా లేచి రాదు అంటూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు, వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి. కేటీఆర్ కూడా అంటూ ఉన్నారు సార్, టీడీపీ తర్వాత నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి. సో రేవంత్ అంటే 7తో పోల్చుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. దాంతో పాటుగా కేటీఆర్ చేసిన కామెంట్ మీద కూడా రెస్పాండ్ అవ్వండి సార్. టీడీపీ తర్వాత బీఆర్ఎస్ తో సహా ఎన్నో పార్టీలు వచ్చాయి, కానీ బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణలో నిలదొక్కుంది. అది ఫ్యాక్చువల్లీ కరెక్టే. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ కదా. టీఆర్ఎస్ పుట్టిన తర్వాత తెలంగాణలో ఎన్ని పార్టీలు పుట్టాయి? చాలా వచ్చేసి మీకు తెలంగాణ నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, మీకు నరేంద్ర పార్టీ, తెలంగాణ జనసమితి, కోదండరాం పార్టీ, షర్మిల పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఏమన్నా ఉన్నాయా? అప్పుడు ఒక ఎగ్జిస్టెన్స్ లో ఒక తెలంగాణ జనసమితి ఉన్నది ఎగ్జిస్టెన్స్ లో, కానీ అది అందరికీ తెలుసు, ఎక్కడ ఏమి పెద్దగా ఏమీ లేదని. సో ఇప్పుడు ఇన్ని పార్టీలు వచ్చాయి తెలంగాణ పేరు చెప్పుకొని. ఇప్పుడేమో వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఒకనే మిగిలింది కదా, ఇది రియాలిటీ. ఇప్పుడు మీరు తెలుగుదేశం వచ్చాక కూడా కొన్ని పార్టీలు వచ్చాయి. మీకు సాక్షాత్తు హరికృష్ణే అన్న టీడీపీ పెట్టాడు, దక్షిణ భారతి ఎన్టీఆర్ టీడీపీ పెట్టింది. సో తెలుగుదేశం పేరుతోనే 2 పార్టీలు వచ్చాయి. ప్రజారాజ్యం వచ్చింది, నిలవలే కదా ఇవన్నీ. సో అందువల్ల తెలుగునాట టీడీపీ తర్వాత వచ్చిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా నిలవల్లే. జనసేన కూడా టీడీపీతో కలిసింది ఆఖరికి. సో అందువల్ల ఆ కంపారిజన్ కరెక్ట్, ఫ్యాక్చువల్లీ కరెక్ట్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. టీడీపీ తర్వాత నిలబడ్డ పార్టీ టీఆర్ఎస్ఏ తెలుగునాట. ఇక రేవంత్ చెప్పినట్లు ఒక రాజకీయ పార్టీ శవాలుగా కావు, అది పొలిటికల్ రెటోరిక్కే తప్ప రియాలిటీ కాదు. రాజకీయ పార్టీలు ఓడిపోవచ్చు కదా, కానీ ఇప్పటికీ కూడా మీకు జూబ్లీహిల్స్ లో ఎవరికి ప్రధాన ప్రతిపక్ష ప్లేస్లు ఎవరున్నారు? మీకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలో సజీవంగా అపోజిషన్ స్పేస్ లో కాంగ్రెస్ ను 100 నీళ్ళు ఆయించి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ఏ కదా. మీరు ఒక లాస్ట్ 1 వీక్ వరకు బీఆర్ఎస్ ఆధిక్యత. లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఎంత వచ్చాయి? 40%, 60% కదా, 50% ఏమో అంతే కదా. మరి మిగతా 40% శవాలు వచ్చినాయా? మరి అది టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది? మున్సిపాలిటీలు కూడా గెలుచుకుంది కదా. సో మరి శవం అయితే మున్సిపాలిటీలు ఎట్లా గెలుస్తుంది? సో అందువల్ల రాజకీయ రెటోరిక్లు చేస్తుంటారు పొలిటికల్ లీడర్స్, ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా కామెంట్లు, ఎక్స్ట్రీమ్ కామెంట్లు చేస్తుంటారు. కానీ రియాలిటీ ఏంటి? టీఆర్ఎస్ ఈజ్ స్టిల్ నాట్ ఓన్లీ ఎలైవ్, ఇట్ ఈస్ కికింగ్. గెలుస్తుందా, రేపు అధికారంలోకి వస్తుందా రాదా అది నేను కాదు, మీరు కాదు తీర్పు చెప్పాల్సింది తెలంగాణ ప్రజలు. దానిపైన ఊహాగానాలకు ఆ పార్టీ తరఫున వకాలత్ తీసుకుంటే, టీఆర్ఎస్ తరఫున వకాలత్ తీసుకుంటే అధికారంలో వచ్చేది మేమే అంటారు, కాంగ్రెస్ తరఫున వకాలత్ తీసుకుంటే శవం అయిపోయింది అంటారు. కానీ మనకు ఎవరి తరఫున వకాలత్ తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక మనం ఐ విల్ నెవర్ ఫోర్కాస్ట్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పార్టీ. సో దానికి దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. అందువల్ల టీఆర్ఎస్ ఏదో చచ్చిపోయింది, చచ్చిపోతుంది, ఇవన్నీ రాజకీయ పరమైన. కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ నినాదం ఇచ్చింది. కాంగ్రెస్ బలం ముక్త భారత్ అన్న తర్వాత డబుల్ అయింది, మీకు 50 నుంచి 100 అయిన సీట్లు. సో కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోయింది అన్నారు, కాంగ్రెస్ పని తెలంగాణలో అయిపోయింది అన్నారు, మీకు గుర్తునే ఉంటుంది. ఎప్పుడు హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సీట్లో కోల్పోయింది కాంగ్రెస్. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి కురువృద్ధులు ఓడిపోయాడు ఒక సాధారణ టీఆర్ఎస్ లీడర్ నామల్ నరసింహ కొడుకు చేతిలో. మీకు జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. మల్కాజ్గిరిలో ఎంపీ సీట్లో రేవంత్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ కు 2 సీట్లు వచ్చాయి మీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అసలు కాంగ్రెస్ లేస్తాను ఎవరని అనుకున్నారా? మీకు ఈ కాంగ్రెస్ లేదే లేదు, కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నారు. తెలంగాణలో ఎట్లా లేచింది? తారాజువలా లేచింది, మళ్ళీ మామూలు లేవడం కాదు. మీకు దుబ్బాకలో గెలిచి జిహెచ్ఎంసీలో అడలెత్తించి టీఆర్ఎస్ ను, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తరిమి కొట్టి బీజేపీ ఎంత ఊపులో ఉండే ఒక దశలో మీకు అసలు బీజేపీ అధికారంలోకి వస్తుంది అని బీజేపీ నాయకులు లెక్కలేసుకున్నారు, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు హోంమంత్రి, ఎవరు ఆర్థిక మంత్రి అని. ఏమైంది? బీజేపీని ప్రజలు 8 సీట్ల పరిమితం చేశారు. అందువల్ల రాజకీయాల్లో పని అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాం మనం? చంద్రబాబు నాయుడు 23 సీట్లకే 2019లో పరిమితమైన రోజు ఇక టీడీపీ పని అయిపోయింది, ఇక టీడీపీ ఇంకోసారి ఓడిపోతే చచ్చిపోతుంది అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మనకి ఈ చర్చ నడుస్తుంది. అటువైపు రాజశేఖర రెడ్డి సానుభూతి వెల్లువ, ఇటువైపు తెలంగాణ ఉద్యమం. ఈ 2 దాడులు అటు ఇటు తందూరి రోటిని కాల్చినట్టు పాపం టీడీపీని కాలిస్తే
ఇక టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. ఏం పని అయింది? 2012లో డిపాజిట్ కలిగినాయి ఉప ఎన్నికల్లో టీడీపీకి, మీకు గుర్తుండే ఉంటుంది. Yes. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో రివాల్ట్ అయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచిన ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎన్నికలకు పోతే క్లీన్ స్వీప్, దాదాపు ఒక్క సీటు మినహా ఐ థింక్. Yes. మరి మీకు అప్పుడు టీడీపీ డిపాజిట్ కలిగినాయి. 2 ఏళ్లలో మళ్ళీ పుంజుకోవడం కాదు, ముఖ్యమంత్రి కాలేదా చంద్రబాబు నాయుడు. 2019లో దారుణంగా దెబ్బతిన్న తర్వాత కూడా 2024లో 164 సీట్స్ వచ్చి మామూలు విషయం కాదు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుభవం కూడా అదే. ఇప్పుడు మీకు 2014లో ఓడిపోయాడు, అయిపోయింది ఇక జగన్ పని, ఈ పార్టీ గెలవకపోతే ఉండదు అన్నారు. 2019లో 151 సీట్లు తెచ్చుకోలేదా. అందువల్ల రాజకీయాల్లో మనము ఎవరికి కూడా ఈ పార్టీ పని అయిపోయిందని అంత తొందరగా అయిపోదు. అయితే పార్టీలు అదృశ్యమైన పార్టీలు ఏవో ఉండొచ్చు. ప్రమాణమైన ప్రజారాజ్యం 18% ఓటింగ్, 18 ఎమ్మెల్యేలు, 71 లక్షల ఓట్లతో పార్టీ అదృశ్యమైంది. కానీ అలా అని చెప్పి అన్ని పార్టీలు అవుతాయనుకుంటే అది పొరపాటు. సో టిఆర్ఎస్ తెలంగాణ పొలిటికల్ స్పేస్ లో ఈనాటికి కూడా కాంగ్రెస్ కు సీరియస్ ఛాలెంజర్, సీరియస్ కంటెండర్ బీఆర్ఎస్.